హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. సో చూస్తున్నారు కదా 11 రకాల స్ట్రెచబుల్ బ్లౌజెస్తో పాటుగా ఈరోజు మీషో నుంచి నేను తీసుకున్నటువంటి ఈ బ్లౌజెసే కాకోకుండా కొన్ని దివాళీ డెకర్ ఐటమ్స్ లైట్స్తో పాటు కొన్ని అయితే కనుక ఇట్లా ప్లాంట్స్ అండి, 4 డిఫరెంట్ ప్లాంట్స్. అంటే ఇది కొంచెం ఫ్రూట్ కింద కూడా వెళ్తుందిలేండి. ఇది ఒకటి నిమ్మకాయది కూడా చూపెట్టదు, నా ప్లాంట్ మధ్యలో పెట్టుకోవడానికి బాగుంటుందని తెప్పించాను. టోటల్గా మీకు ఇక్కడైతే కనుక ఇవాళ నేను షేర్ చేయడానికి తీసుకొచ్చాను 25. ఇక్కడ 2 డ్రెస్సులు కూడా ఉన్నాయి, 3 పీస్ సెట్లు అయితే కనుక ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తానండి. ప్రజెంట్ ఇవన్నీ కూడా ఫుల్ ట్రెండ్, వీడియో మిస్ చేసుకోకుండా చూడండి. అన్ని లింక్స్ అయితే కనుక చాలా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒక్కొక్కటిగా అయితే కనుక చూసేద్దాం ఎలా ఉండబోతున్నాయని. టోటల్గా ఇవైతే కనుక 11 అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ బాగా వైరల్ అవుతుంది ఏంటంటే కనుక స్ట్రెచబుల్ బ్లౌజెస్. అండ్ ఎవరికి కూడా టైలర్ దగ్గర ఫ్రీ లేకపోయినా ఎవరు ఆగట్లేదు, స్ట్రెచబుల్ బ్లౌజెస్తో మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చక్కగా అయితే కనుక సెట్ చేసుకుని మంచి స్టైల్స్ని క్రియేట్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. హుక్స్లు, కాజాలు, బ్లౌజ్ ఫిట్ అయిందని, అవలేదని, లూజ్ అయిందని, ఇట్లా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వచ్చిందని, ఇలాంటి జంజాటాలు ఏం లేకోకుండా బడ్జెట్ రేంజ్లో, అది కూడా 200 రేంజ్ బిలోనే దొరికిపోతున్నాయండి. సో ఈ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కనుక మనకి మీషోలో చాలా కొత్త వెరైటీస్తో అయితే కనుక అప్డేట్ చేసేసింది. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉన్న ఆఫర్స్లో నేను తీసుకున్నటువంటివి ఒక్కొక్కటిగా అయితే కనుక షేర్ చేస్తాను. బికాస్ స్టఫ్ ఈరోజు చాలా ఉంది, అసలు లేట్ చేయకూడదు. ఆల్మోస్ట్ నేను మీకు ఇప్పుడు 25 ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట ఈ వీడియోలో. మన ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇదైతే కనుక చాలా వాటి మీదకి ట్రస్ట్ మీకు అయితే కనుక చక్కగా మ్యాచింగ్ కాంట్రాస్ట్లో సెట్ అయిపోతుంది. బికాస్ బ్లాక్ బ్లౌజ్, ఇంతకు ముందు కాలంలో మనం ఏది ఉన్నా లేకున్నా బ్లౌజ్ అయితే బ్లాక్ ఉంటే సారీ కట్టేసుకునే వాళ్ళు. సో అట్లా కాకుండా ఇంకా దాన్ని అప్డేట్ చేసి చక్కగా స్ట్రెచబుల్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. మీకు ఎల్లో కలర్, రెడ్ కలర్, లైక్ ఇట్లాంటి ఏ ప్యాటర్న్ కైనా కానీ చక్కగా మీకు సెట్ అయిపోయేలాగా. క్లోజప్ లుక్లో ఒకసారి అయితే కనుక మీరు ఫ్యాబ్రిక్ని కూడా చూసుకోవచ్చు అండి. ఇదైతే కనుక బ్లౌజ్ ఇలా ఉంటుంది, మీకు నెక్ అనేది. అండ్ తప్పకుండా నేను వేసుకున్నది అయితే కనుక ఒక బ్లాక్ శారీని యూజ్ చేసి నేను మీకు ఆల్మోస్ట్ బ్లౌజెస్ అయితే కనుక నేను డెఫినెట్గా వేసి చూపిస్తాను. 11 బ్లౌజెస్ ఉన్నాయి. బికాజ్ ఇది కొంచెం ట్రెండీ, ఇది ఇట్లాంటివి అయితే కొంచెం నా డాటర్కి చాలా బాగుంటాయి. అందుకే కొన్ని అయితే తప్పకుండా చూపిస్తా, కొన్ని అది వేసుకుని చూపిస్తుందండి, కొన్ని మనకి సూట్ కావనిపిస్తుంది కాబట్టి. ఇట్లాంటివి దానికి మోడర్న్ లుక్లో బాగుంటాయి కదా, అలాంటివి తను వేసుకుని చూపెడతాను మీకు. సో టోటల్గా మేము 2 రీల్స్ చేస్తాము. సో మామ్ అండ్ డాటర్ కలిపి ఇవి దానికి క్యూట్గా ఉంటాయి. ఇట్లాంటి బ్లౌజెస్ వాళ్ళకి బాగా ఇష్టపడతారు కూడా. ఇట్లా కొంచెం డిజైనర్ స్టైల్ వెళ్ళాలి అనుకుంటే కనుక లైక్ యంగ్స్టర్స్ కావచ్చు, కొంచెం మోడర్న్ టచ్ బ్లౌజెస్ ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా మోడర్న్గా అయితే కనుక ఉంటాయండి. ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసి కుట్టించుకోవాలనుకుంటే కనుక మనకి చాలా కాస్ట్ అవుతాయి. ఇక్కడికి ఒక స్మాల్ ఎలాస్టిక్ లాంటిది వచ్చింది అండ్ ఇక్కడ కూడా అలాగే వచ్చింది. సో మనకి ఏంటంటే కొంచెం లైక్ బెలూన్ టైప్ ఆఫ్ స్లీవ్స్ లాగా అయితే కనుక ఉంటుంది. ఇది కూడా అదే ఎలాస్టిక్ దాని మీద అయితే కనుక వచ్చింది కాబట్టి నెక్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, గ్రిప్ అనేది జారిపోకుండా. అండ్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అయితే కనుక పెట్టారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైనింగ్ కూడా ఇచ్చారండి. సిల్వర్ టైప్ ఆఫ్ గ్లిటర్ వర్క్ లాంటిది ఇచ్చారు. యాక్చువల్గా ఆఫ్ కోర్స్ ఇది జరీ ఆర్ గ్లిటర్ వర్క్, ఐ థింక్ గ్లిటర్ అనుకుంటున్నానండి. సో మీరు చూసుకోండి మీరు కూడా ఒక్కసారి క్లోజప్ లుక్లో. ఇట్లాంటి బ్లౌజెస్తో అయితే కనుక ఒక శారీకి తను స్టైల్ చేస్తుంది, ఒక శారీకి నేను మీకు స్టైల్ చేసి చూపిస్తా. ఇది మన సెకండ్ బ్లౌజ్. ఇది మన ఫస్ట్ బ్లౌజ్తో అయితే కనుక ఆల్రెడీ 2 బ్లౌజెస్ మనం ఫినిష్ చేసాము. ఇదైతే కనుక ప్లెయిన్లో కావాలి అని అనుకుంటే కనుక ఒక్కసారి ఇలా చూడండి. చెప్పాలంటే దీన్ని మీరు క్రాప్ టాప్ లాగా కూడా వాడుకోవచ్చు, లైక్ టీ షర్ట్స్, జీన్స్ అట్లాంటి వాటి మీదకి అనమాట. టీ షర్ట్ లాగా ప్యాటర్న్ చెప్పాలనుకున్నాను. ఇట్లాంటివి వేసుకునేదైనా మీరు ఒకవేళ స్టైల్ చేయాలనుకుంటే కనుక ప్లెయిన్ శారీస్కి లాంగ్ స్లీవ్స్ అండి. ఇది టీ షర్ట్స్ వచ్చే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ లాంగ్ స్లీవ్స్. దీనిలో కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా కలర్స్ ఉన్నాయండి. నేనైతే కనుక ఒక్కొక్కటిగా పెట్టాను. నేను పెట్టినవన్నీ కూడా ఈరోజు 34 సైజు. మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇవి జనరల్గా టీ షర్ట్స్, బనియన్ క్లాత్స్ ఉంటాయి కదా అండి, ఆ ప్యాటర్న్ అనమాట. వీటిలో సైజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. అలా అయితే కనుక మీరు చక్కగా స్టైల్ చేసేసుకోండి, ఓకేనా. సో పిల్లలకైనా పెద్దలకైనా ఇలాంటిది లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్ కావాలి స్టైల్ చేద్దాం అనుకుంటే ఒకసారి అది చూడండి. అది మన థర్డ్ బ్లౌజ్. నెక్స్ట్ అయితే కనుక అండి 4th బ్లౌజ్ ఇలా ఉంటుంది. అన్ని లింక్స్ ఇస్తానండి మీకు డిస్క్రిప్షన్లో, మీరు చూసుకోవడమే. దగ్గరగా చూపిస్తా చూసారా, దీనిలో ఒకలాంటి వైట్ కలర్ థ్రెడ్లో అయితే కనుక ఫర్ లాగా వర్క్ వచ్చింది. ఇది ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ ఉంటుందండి. మంచి స్ట్రెచబుల్ బ్లౌజ్, మీ బాడీ ఏదున్నా పట్టడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ నా డాటర్ వేసుకుంది, పర్ఫెక్ట్ సెట్ ఉందండి.
చాలా బాగా అనిపించింది తను వేసుకుంటే క్యూట్గా. తను అంటుంది మమ్మీ దీన్ని జీన్స్ల మీద కూడా వేసుకోవచ్చు నీకు తెలుసా అని చెప్పింది అనమాట. అంటే లాంగ్ జాకెట్స్ లేకపోతే షర్ట్స్ ప్యాటర్న్స్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు జీన్స్ వేసుకున్నప్పుడు దీని లోపల వేసేసుకుని షర్ట్ లాంటిది కూడా వేస్తారు కాబట్టి కొంచెం స్టైల్గా ఉంటుంది. సో 2-in-1 కాన్సెప్ట్ అనిపించింది నాకు కూడా, క్యూట్గా అనిపించింది అది వేసుకుంటే. జస్ట్ రాగానే టెస్ట్ డ్రైవ్ చేసింది అనమాట, పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. ఇది నాకు కూడా సెట్ అవుతుంది బికాస్ స్ట్రెచబుల్, తను వేసుకుని ఇట్లా లాగితే ఇంకా వెళ్తూనే ఉందనమాట. సో ఏ బాడీకైనా కానీ 100% ఇది మీకు ఫిట్ అవుతుంది, కాన్ఫిడెంట్గా చెప్పగలను. బికాజ్ వేసుకున్న తర్వాత లుక్ కూడా నేను కలర్తో చూశాను కాబట్టి హైలీ రికమెండెడ్. కలర్స్ ఉన్నాయండి, మీరు చూస్ చేసుకోండి. కాలర్ నెక్లో ఇది కూడా ఒక స్ట్రెచబుల్ బ్లౌజ్ అండి. సో మీకు ఎక్కడన్నా కనపడుతుందా ఇది స్ట్రెచబుల్ లాగా? బట్ దీనిలో ఏంటో తెలుసా, సైడ్లో స్ట్రెచబుల్ ఇచ్చారండి. అంటే ఇక్కడ మనకి జాకెట్స్కి మనం కుట్టుతాం కదా, ఖర్చిస్తాం కదా, ఆ పార్ట్లో అయితే కనుక ఇట్లా మనకి స్ట్రెచబుల్ వేశారు. సో ఇక్కడ నుంచి మనకి అడ్జస్ట్ అయ్యి మనకి ఫ్రీని టైట్నెస్ అనేది ఇది వదులుతుంది అనమాట. సో హుక్స్లు కాజాలు ఏమి లేకోకుండా జస్ట్ మీరు పైనుంచి ఒక టీ షర్ట్ వేసేసుకున్నట్టు వేసేసుకోవడమే, దీన్ని చక్కగా ఉంటుంది అనమాట. కొన్ని అలా ఉన్నాయండి, కొన్ని ఏమో జిప్పు ఇక్కడ మనకి హుక్స్ ఓపెన్తో కూడా ఉన్నాయి, బికాజ్ అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. ఇదైతే మాత్రం మనకి హుక్స్తో వచ్చిన ప్యాటర్న్ అండి. రీసెంట్గా నేను ఒక బ్లౌజ్ వేసుకున్నాను ఇలాంటిదే, నా వీడియోలో కూడా లింక్ ఇచ్చాను. మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే ఐడియా ఉంటుంది అనమాట. నేను ఆ లింక్ కూడా పెడతానండి. ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. మరి ఇంకొక మాట చెప్తా చూడండి, నన్ను చాలా మంది కూడా అడిగారు. యాక్చువల్గా స్టాక్ అవుట్ అయిపోయింది అది. ఇంతకుముందు మనం ఇచ్చిన వాటిల్లో నేను పాప దాండియాకి వెళ్ళినప్పుడు ఒక రీల్ పోస్ట్ చేశాను కదా, తను లాంగ్ స్కర్ట్ మీద ఇలాంటిది వైట్ కలర్ది లాంగ్ స్లీవ్స్ ఒకటి మ్యాచ్ చేసుకుని వేసుకుంది. ఎంతమంది అడిగారు తెలుసా అండి, అది అసలు మా షాప్ కూడా పెట్టి అడిగారంట, లైక్ తేజస్వి కలెక్షన్స్కి ఇది కావాలి, ఇలాంటి డ్రెస్ కావాలి అని. ఇలా తీసుకునే తను కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంది హ్యాండ్స్ దగ్గర, ఇవన్నీ కూడా. అది అసలు లేదండి, స్టాక్ అవుట్ అయిపోయింది. అప్పుడు నేను ఇచ్చినప్పుడే అయిపోయింది, కానీ చక్కగా ఉంది, పెట్టుకుంది. దానికి అలా బాందినీ స్కర్ట్కి మ్యాచ్ చేసుకుంది. ఇది హ్యాండ్స్. ఈ పర్టికులర్ డిజైన్ కూడానండి, ట్రస్ట్ మీ, ఈ బ్లౌజ్ మస్తు చీరల మీదకి వస్తుందండి. అసలు చాలా యూస్ఫుల్ అవుతుంది. మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉంది, లైక్ కాటన్ ఫీల్ ఉంటుంది మీకు, ఎక్కడ కూడా ఇరిటేట్ చేయదు, పర్ఫెక్ట్ ఉంది. దీనిలో కూడా మనకి సైజెస్ అయితే కనుక వస్తుంటాయి. దీనిలో కూడా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, మీరు జస్ట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోవడమే. ఇది దానికన్నా కొంచెం చిన్న సైజు. సో ఇలా చూడండి, ఇది పాపకు వస్తుంది, యాక్చువల్లీ అది నాకు వస్తుంది అనమాట. మీరు సైజుని సెలెక్ట్ చేసి తీసుకోండి బెస్ట్. అండ్ దీంట్లో కూడా మీకు ఇట్లా డిజైన్స్, బూటీ ఇవన్నీ కూడా మారుతూ వెళ్ళాయి. అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చే ప్యాటర్న్ బట్టి అయితే కనుక ఇంక మీరు తీసేసుకోవడమే. అండ్ కలర్ కాంబినేషన్స్, బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్ డీటెయిలింగ్ ఇస్తున్నాను. ఇక్కడైతే కనుక మీకు ఆ స్ట్రెచబుల్ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది చూడండి, హ్యాండ్ కూడా సేమ్ అట్లే స్ట్రెచబుల్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. సో ఇది ఒక స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి. అండ్ అన్నీ కూడా చాలా లేటెస్ట్గా కొత్తగా వచ్చినవన్నీ కూడా నేను చూసి తెప్పించినవే. కొంతమంది స్టైల్ చేస్తున్నారండి, ఇట్లా లాంగ్ వేసేసుకుని పళ్ళు అనేది కొంచెం మనకి లూజ్ వదిలిపెట్టి అక్కడ నుంచి ఇట్లా స్టైల్ చేస్తున్నారు అనమాట. అవి కూడా బాగా అనిపిస్తున్నాయి, కొంచెం ఇండ్రో వెస్టర్న్ స్టైల్స్ టైప్లో. సో ఒకవేళ అలా కావాలనుకుంటే ఇలా చూడవచ్చు. ఇది కూడా మీరు టాప్ లాగా కూడా వాడేసుకోవచ్చు. హ్యాండ్ అయితే కనుక మనకి ఇట్లా వస్తుంది, ఇట్లా ఒకలాంటి లైక్ ఇది కొంచెం ఎట్లా చెప్పాలి, వెల్వెట్ లాంటి స్మూత్నెస్ ఉందండి దీంట్లో, ఓకేనా. దాంతో కుచ్చు టైప్లో అయితే కనుక మనకి ఇట్లాగా దీని టాప్ డిజైనింగ్ అయితే చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ హై నెక్ అయితే కనుక ఉంటుంది. ఇది కూడా అంతే, టీ షర్ట్స్కి మనకు వచ్చే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అలా ఉంది. బట్ వాటిలోనే ఒక టైప్ ఆఫ్ వెరైటీ అండి. ఇది ఎలా చెప్పాలో ఫ్యాబ్రిక్ అయితే మీరు ఒకసారి క్లోజప్ లుక్ చేసుకోండి. కొంచెం అయితే మనకి ఇది అంత సాఫ్ట్నెస్ లేదు, కొంచెం రఫ్నెస్ అనిపించింది. బట్ ఓకే, మనం వేసుకునే ఫ్యాబ్రిక్స్లోనే, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, ఇలాగో చెప్పేదాన్ని. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్స్లో కూడా ఇవ్వట్లేరండి. నేను చూసాను అసలు ఈ మధ్యకాలంలో శారీస్ కూడా ఏదో సిల్క్ శారీ, కాటన్ సిల్క్ శారీ ఇలాగే పెట్టేస్తున్నారు. ఆర్ట్ సిల్క్ శారీ, అన్ని సిల్క్ శారీలే ఉంటాయి, బట్ అవి చూస్తేనేమో అలా ఉండవు. వాళ్ళేమో ఈజీగా అలా పెట్టేస్తున్నారు. అట్లాగే కొన్ని ఫ్యాబ్రిక్స్ అక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ అయితే కనుక మరొక బ్లౌజ్ అనమాట. ఇది కూడా మీకు అయితే కనుక బుట్ట స్లీవ్స్తో అయితే కనుక ఈ ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇదైతే కనుక మీకు జస్ట్ టాప్ లాగానే వచ్చిందండి. ఇది కూడా మనకి సైడ్లోనేమో ఒక జిప్పర్ అయితే తీసేసుకున్నారు. ఇది యాక్చువల్గా నాట్ స్ట్రెచబుల్, నేను ఎలా ఆలోచించి పెట్టాను, ఇలా వచ్చేసింది. ఇదైతే కనుక హై బోట్ నెక్ పని అయితే కనుక వచ్చింది అనమాట. యాక్చువల్గా స్ట్రెచబుల్ ఎక్కడుందా అని వెతికాను, అందుకనే సైడ్ జిప్పర్ పార్ట్తో వచ్చింది, విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చేసింది అనమాట. సింపుల్ డిజైన్ విత్ ప్రిన్స్ కట్ వితౌట్ కప్స్తో అయితే కనుక ఉంది. అండ్ ఈరోజు ఏ వెయిట్లో కూడా మనకి కప్స్ రాలేవు. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక టాప్ కమ్ మీరు బ్లౌజ్ లాగా అయితే కనుక వాడేసేసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్ స్ట్రెచబుల్, మంచి షేప్ ఉంది, కనపడుతుందా అండి, ఎవరికైనా ఫిట్ అయ్యేలాగా ఇట్లా. సో ఇది ఎందుకు పట్టదు చెప్పండి ఎవరికైనా,
చక్కగా పట్టేస్తుంది. మంచి మస్టర్డ్ ఎల్లో కాన్సెప్ట్, టాప్ కమ్ విత్ బ్లౌజ్ లాగా కూడా హ్యాపీగా వాడేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా కట్ షేప్ చూసారు కదా అండి, ఇలా వచ్చింది అనమాట. ఓకే, కొంచెం ఫ్రంట్కి ముందు వచ్చింది, ముందు షేప్ ఇచ్చారు. ఇది బ్యాక్ సైడ్. ఇది ఒక ప్యాటర్న్ అండి. క్లాత్ కూడా బాగుంది, కలర్ కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద అయితే కనుక ఈ విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే కనుక మన 10th బ్లౌజ్ ఒకటి చూడబోతున్నాము. ఇది కూడా కంప్లీట్ స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా బాగుంటుంది. మొత్తం గ్లిటర్ వర్క్లో వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్లు ఎలా వస్తాయండి, సేమ్ అట్లే ఉంటుంది. వీటిలో కూడా సైజెస్ అనేది ఉంటాయి. స్ట్రెచబుల్ బ్లౌజ్ ఇది కూడా మనకి ఎలాంటి హుక్స్లు అలాంటివి ఏ ఉండవు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. బోల్డ్ అని శారీల మీదకి మ్యాచ్ అవుతుందండి. ఇది కూడా మెరూన్, యాక్చువల్గా దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో కావాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట. నెక్స్ట్ అయితే కనుక మన 11th బ్లౌజ్, ఇది కూడా చూసేద్దాం ఒకసారి. సో ఇదైతే కనుక అండి స్ట్రెచబుల్ అనేది ఇక్కడ ఉంది, ఎలాస్టిక్ ఫిట్టింగ్. ఓకే, ఫ్రంట్కి మాత్రం ఇట్లా ప్లెయిన్గా మన బాటమ్స్కి వస్తాయి కదా అండి, ఫ్రంట్ ఏమో నీట్గా ఉంటుంది అనమాట షేప్ వచ్చేసి, బ్యాక్ సైడ్ మాత్రం ఎలాస్టిక్ ఉంటుంది కదా, అట్లా వచ్చింది. కనకాంబరం కలర్ వీ నెక్ పైన అయితే కనుక ఉంది. అండ్ లైనింగ్ వచ్చింది వితౌట్ కప్స్తో అయితే కనుక వచ్చేసి, షార్ట్ లెంత్ బుట్టా స్లీవ్స్తో అయితే కనుక ఈ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు. ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇది కూడా కొంచెం సిల్కీ మిక్స్ పైన అయితే కనుక షైనీ ఫ్యాబ్రిక్లోని ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక బ్లౌజ్ యొక్క డీటెయిలింగ్ ఇది. సో ఒకవేళ మీకు ఇలా కావాలి, ఇలా నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక ఆప్షన్. ఇక్కడ వరకు అయితే కనుక కంప్లీట్గా మనం సక్సెస్ఫుల్గా 11 డిఫరెంట్ బ్లౌజెస్ అయితే కనుక చూసాము. అండ్ ఆల్రెడీ నా డ్రెస్ అయితే మీకు నేను షేర్ చేశాను. అండ్ త్వరలోనే 2-3 days లోపే ఇచ్చేస్తాను షార్ట్ వీడియో కూడా. అమెజాన్ డ్రెస్ అండి, మంచి 3-piece సెట్. ఆల్రెడీ నేను సెట్స్ అయితే కనుక షేర్ చేశాను కదా, మీరు ఒకవేళ ఇప్పుడే కావాలి మాకంటే కనుక చెక్అవుట్ చేసుకోండి. రీసెంట్ 2-3 బ్యాక్ డేస్లోనే మనం అయితే కనుక ఇచ్చిన అప్లోడ్ అయిన వీడియోలోనే ఈ కలెక్షన్ కూడా ఉంది. బాగుంటుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఆఫీస్ రిలేటెడ్ అయితే కనుక ఇంకా బాగుంటుంది. ఫ్రంట్ అంతా కూడా మంచి ఫ్లోరల్ థీమ్తో అయితే కనుక వచ్చిందనమాట, ప్రింటెడ్ డిజైన్తో. ఇది నా డ్రెస్ డీటెయిలింగ్. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక డ్రెస్ చూపిస్తానండి. కలంకారీ రిలేటెడ్ ప్యాటర్న్లో అయితే కనుక ఇది మనకి 2-piece వస్తున్నటువంటి సెట్. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఊపుతుంది అనమాట, కలంకారీ గౌన్ ఇది. అండ్ మీరు చూసే ఉంటారేమో అసలు నాకు తెలిసి. సో నాకైతే బాగా అనిపించింది, గేరా కూడా బాగా అనిపించిందండి. ఇదైతే కనుక కలంకారీ డ్రెస్, మంచి కలర్ కాంబినేషన్. కొన్నిట్లో కలర్స్ కూడా ఇస్తున్నారు. నాకు లాంగ్ స్లీవ్స్ విత్ ఈ మెరూన్ కాన్సెప్ట్ నచ్చింది. ఎగ్జాక్ట్ దీనికైతే కనుక రిలేటెడ్ అయ్యేటటువంటి దుపట్టాని జార్జెట్ మెటీరియల్లో ఇచ్చారు. అండ్ ఇదైతే కనుక నెక్ పార్ట్, రెండు కూడా ఈక్వల్ నెక్స్ వచ్చాయండి, ఎక్కడ కూడా ఎక్స్ట్రాస్ లేవు. బ్యాక్ సైడ్ అయితే కనుక ఫిట్టింగ్ పర్పస్ వచ్చేసి గేరా కూడా బాగా ఇచ్చారు, విత్ లైనింగ్తో వచ్చేసింది మనకి. చాలా బాగుందండి. మ్యాక్సిమం కవర్ అవుతుందని అనుకుంటున్నాను ఇలాగా. అండ్ నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఉందో దాన్ని బోర్డర్ లాగా అయితే కనుక తీసేసుకుని మొత్తం అంతా కూడా జార్జెట్ మెటీరియల్ 2 మీటర్ దుపట్టాతో అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చేసారు. ఐ థింక్ ఎగ్జాక్ట్ 2 మీటరే ఉంటుందండి, అంతకన్నా ఏమి ఎక్కువ ఉండదు. 2 మీటర్. అండ్ ఓకేనా, 4 సైడ్ అయితే కనుక బార్డర్ అనేది వస్తూ కంప్లీట్గా అయితే కనుక కలంకారీ విత్ దుపట్టాలో మనకి హెవీ, మళ్ళీ నార్మల్ సింపుల్ లైట్ వెయిట్ అసలే కావు, భారీగానే ఉంది. వెయిట్ కూడా గట్టిగానే ఉందండి. మంచి లైఫ్ ఉంది, బాగా వచ్చింది. మంచి ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ. నేను క్లోజ్అప్ లుక్లోనే మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను. సో కావాలనుకుంటే కనుక మీరు దీనికి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూపెడతానండి. ఇది కూడా బాగుంటుంది, పార్టీ వేర్ లాగా చక్కగా పట్టు కాన్సెప్ట్లో వచ్చిందనమాట సెట్ వచ్చేసి. బాటమ్ అండ్ దుపట్టా. అండ్ ఇదైతే కనుక మనకి టాప్. బాగా కనపడుతుందండి, చక్కగా కనపడుతుంది. అసలు ట్రెడిషనల్గా కావాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మొత్తం అంతా కూడా జరీ వర్క్లోని ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా వర్క్ అనేది తీసుకున్నారు, జరీ వర్క్ కాన్సెప్ట్లో. ఇదంతా కూడా బూటీతో వచ్చేసింది, 3/4 హ్యాండ్ పైన. అండ్ ఇదైతే కనుక లైనింగ్. అండ్ ఫ్రంట్ అంతా కూడా బ్యాక్ అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ అయితే కనుక తీసేసుకున్నారండి. అండ్ లైనింగ్ చూసుకున్నట్లయితే కనుక లోపల మనకు వచ్చేసి కాటన్ లైనింగ్. ఓకే, బాగా వచ్చింది, కొంచెం నీట్గా ట్రెడిషనల్గా అట్లా వేసేసుకోవచ్చు. కింద కూడా మనకి దీనిలో కూడా జరీ ఫ్లవర్స్, జరీ బూటీ అంతా కూడా వస్తూ వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే కిందేమో పట్టు బార్డర్ స్టైల్ అయితే కనుక మనకు వస్తూ ఈ విధంగా వచ్చింది. మంచి కలర్ కూడా, వెరీ డీసెంట్ బ్లూ. ఎగ్జాక్ట్ దానికి రిలేట్ అయ్యేలాగానే చక్కగా మనకైతే కనుక ఈ విధంగా దుపట్టా కూడా ఇచ్చారండి. సో ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చిందని అనుకుంటే కనుక ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. ఇది దుపట్టా ఇట్లా ఉంటుందండి. సో కావాలనుకునే వారు చూసుకోండి, నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది ఓణి కూడా బాగా వచ్చింది.
చక్కగా కనపడుతుందండి వేసుకుంటే కనుక. రెండింటి కాంబినేషన్ కుర్తీ వేసుకుని చక్కగా వన్స్ ఒకసారి దుపట్టా అది వేసుకుంటే కనుక లుక్ బాగా కనపడుతుంది. మంచి కలర్ కాంబినేషన్ కూడా. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ కూడా ఈ విధంగా వచ్చింది. సాఫ్ట్ సిల్కీ షైనీ మెటీరియల్ పైన స్ట్రైట్ కట్లో అయితే కనుక తీసేసుకున్నారు. ఇది బాటమ్. ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, క్వాలిటీ కూడా మంచి షైన్ ఉంది. ఇది ఒకసారి చూద్దాము పాకెట్ వచ్చిందా అనేసి. పాకెట్ అయితే రాలేదండి, ఇంటర్లాక్ అయితే వచ్చింది. ఒకసారి చూసుకోండి మీరు కూడా, ఇంటర్లాక్. ఓకేనా, ఇది మన సెకండ్ డ్రెస్ అనమాట. సో బ్లౌజెస్తో పాటుగా మీకు 2 డ్రెస్సెస్ కూడా అయితే కనుక షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ కనుక మనం ప్లాంట్స్ని చూద్దామండి. సో ఇదైతే కనుక అన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. సో మళ్ళీ కామెంట్ చేయొద్దు ప్లాస్టిక్ అలా అనేసి. యాక్చువల్గా నేను కూడా అంతేం రికమెండ్ చేయను. బట్ ఎక్కడైనా సమ్ టైమ్స్ ఖాళీ అయినవి పాతగా అయినవి తీయాలనుకున్నప్పుడు ఇంట్లో మెయిన్గా మనం మెయింటైన్ చేయలేం కదా అండి. నాకు ఎలాగో మీరు చూస్తూనే ఉండుంటారు నాకు బయట ఎన్ని మొక్కలు ఉంటాయో. అండ్ లోపల మా గార్డెన్లో కూడా బోలి మొక్కలు, మీరు ఎన్నో ఫోటోలు చూసే ఉంటాను. నేను ఎప్పుడు వెళ్ళి అక్కడే దిగుతాను. అండ్ మొత్తం ఫ్లోర్ వేసేస్తే కూడా మట్టి ఫీల్ తగలదు అని చెప్పి అసలు రిస్క్ అయినా బురద అవుతున్నా కానీ మేము కొంచెం జాగా మట్టి కనపడాలని వదులుకున్నాం అనమాట. సో మేము ఎప్పుడు కూడా న్యాచురల్ ప్లాంట్స్కే ఓటేస్తాము. బట్ ఇండోర్ మేము మెయింటైన్ చేయలేం, అసలు అంత టైం కూడా ఉండదండి. కాబట్టి కొంచెం నెగిటివ్ చెప్పొద్దు, నేను ఉన్న ప్రాబ్లమ్ని కూడా చెప్తూనే మీకు ఈ ప్లాంట్స్ని నేను షేర్ చేస్తున్నాను. కొన్ని ప్లేస్లో నాకు ఇవి అవసరమే, బికాజ్ మరీ అట్లా పెట్టుకోలేం కదా, కొన్ని అయితే కావాలి. అందుకోసం నేను కొన్ని అయితే కనుక రీప్లేస్ చేద్దామని మెయిన్గా ఆర్డర్ ప్లేస్ చేసా కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నా. ఇదైతే కనుక పచ్చగా కనపడుతూ చక్కగా డిఫరెంట్ కలర్స్లో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. ఇది ఆల్రెడీ ప్యాకింగే ఇలా వచ్చిందండి. ఇదేమి పడిపోదు, ఊడిపోదు, వాషబుల్. ఇది బాగుంది అనిపించింది. ఇంకా ఈ సైజ్ ఇవంతా కూడా నాకు పర్ఫెక్ట్ అనిపించింది. లీవ్స్ కూడా గ్రీనరీగా బాగున్నాయి. సో అందుకోసం ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒకటి అండి, మన సెకండ్ ఐటమ్ అనమాట. 2 కలిపి ఒక ప్యాక్లో వచ్చేసాయి నాకు, ఇలా నీట్ ప్యాకింగ్లో వచ్చాయి. ఎక్కడైనా ప్లాంట్స్కి మధ్యలో కూడా పెట్టవచ్చు మీరు, బయట లేకపోతే ఇట్లాంటి వాటిల్లో కూడా మధ్యలో కూడా పెట్టవచ్చు. సో నిమ్మకాయలు అనమాట. సో న్యాచురల్గా మనకి గుత్తులుగా కాసినట్టు అలా మనం ఎలాగో ఇలా కాయించలేములేండి. సో బయట పెట్టుకుంటేనేమో వాళ్ళు వీళ్ళు కోసుకెళ్తారు. మనకి ఎలాగో ఇంత పసుపుగా అయిపోయేంత సినిమా మన ఇళ్లలో రావు. సో తోటలు అంటే మనకి కాపలాలు ఉంటారు, చూసుకుంటూ ఉంటారు రైతులు కాబట్టి దొరుకుతాయి కానీ. అండ్ మన ఇళ్లలో ఇలాంటివే కరెక్ట్, అందుకోసం నేను ఇలాంటివి తీసుకున్నాను. ఇది ఎక్కడైనా గుచ్చుకోవడానికి ఇట్లా ఐరన్ రాడ్స్ లాంటివి కూడా ఇచ్చారు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది ఇలా వచ్చిందండి. ఓకే, ఇది ఎలా వచ్చిందంటే చెప్తా నేను ఒకసారి దీని డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకన్నీ కూడా ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా దీనికి సరిపడా కూడా మొత్తం అంతా కూడా ఒక నీట్ ప్యాకింగ్ చేశారు. దీన్ని ఒక నీట్ ప్యాకింగ్ చేసైతే కనుక 2 కలిపి ఒక పార్సల్లో పంపారు. నేను మన వీడియోకి అర్థం కావాలని చెప్పి ఈ రెండింటిని కూర్చుని మొత్తం అన్నీ కూడా ఇట్లా పెట్టి సెట్ చేసుకున్నా ఫస్ట్. ఆ తర్వాత నేను మన దానికి తీసుకొచ్చానండి. ఇదేంటంటే వితౌట్ పాట్, మన దగ్గర ఏదైనా కింద పాట్ ఉందనుకుంటే కనుక మనం సెట్ చేసేసుకోవడమే. ఇలాంటి వాటిల్లో ఏదైనా మధ్యలో అట్లా పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మనం ఇలా కొంచెం డెకర్ ఐటమ్ కింద చేసుకోవాలనుకున్నప్పుడు బాగుంటాయి అనేసి అయితే కనుక తీసుకోవడం జరిగిందనమాట. యాక్చువల్గా అట్లాగా బయట కూడా పెట్టొచ్చు. కొన్ని నాకు అవుట్ సైడ్లో కొన్ని మొక్కలు ఉంటాయండి, అవి ఎప్పుడు గ్రీనరీగానే షో ప్లాంట్స్, ఇంకా అవి కాయలు పూలు ఏముండవు. అవి అయితే కొంచెం బాగుంటాయి, షో ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో వాటి మధ్యలో కూడా బాగుంటాయి అనేసి అయితే కనుక ఇట్లా తెప్పించాను. ఇవి వాటి మధ్యలో గుచ్చుకోవడానికి కూడా బాగుంటాయి. కొంచెం వాటర్ పోసినప్పుడు ఇది గుచ్చానంటే బాగా కనబడతాయి. చూసేదానికి కూడా ఎల్లో అండ్ గ్రీన్ లైక్ అట్లా బాగా కనబడతాయి అనమాట. ఇది ఒక మంచి బుషీగా అనిపించింది, నాకు బాగుంది అనిపించింది. ప్లాంట్ క్వాలిటీ కూడా, లీవ్స్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఇట్లా పెడితే ప్లాంటే కదా అండి, అందుకే ప్లాంట్ అన్నాను. సో లీవ్స్ క్వాలిటీ కూడా మంచి రియల్కి దగ్గరగా ఉందన్నమాట, మీరు చూసుకోండి. ఓకేనా, ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొకటి షేర్ చేస్తా. ఇది ఏంటంటే మనకి విత్ పాట్తో వచ్చింది, పక్కన పెట్టి ఇప్పుడు దాకా పెట్టాను కదా అది ఇదే. ఇది ఒక టైప్ ఆఫ్ లీవ్స్ అనమాట. ఇది కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయండి. అసలు మీరు చూడండి, ట్రస్ట్ మీద ఎవరైనా పట్టి చూసుకుని ఇది ప్లాస్టికా లేకపోతే రియల్ ప్లాంటా అని ఒక నిమిషం చెక్ చేయాలి, లేకపోతే తెలియదు అసలు. అంత న్యాచురల్ ప్లాంట్గా అయితే కనుక వచ్చిందనమాట. చూడటానికి అచ్చంగా అవే లీవ్స్ ఉన్నాయి, బట్ అదైతే కనుక నిజంగా చాలా మంచి క్వాలిటీలో వచ్చింది. అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, మళ్ళీ మనకి విత్ పాట్తో వచ్చిందనమాట. ఒకవేళ మీకు ఇలాంటిది ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక ఒకసారి చూడండి. సో దివాళీ సీజన్ కదా, అక్కడక్కడ కూడా కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఐ థింక్ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి కూడా ఇవే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి కూడా నేను ఎక్కడ కూడా ఏం పెద్దగా
డెకర్ ప్లాంట్స్ ఏం మార్చలేదు. బయట అంటే చాలా పెడుతూ ఉన్నాము, వెళ్తున్నాయి, నడుస్తున్నాయి, కొత్తవి వెళ్తాము తెస్తాము, అవి వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి. బట్ ఇండోర్గా అయితే మేము ఏం మార్చలేదు, అండ్ ఇండోర్గా రియల్లీ కూడా లేవు, అన్నీ కూడా ఇలాంటివే. సో వాటిని రీప్లేస్ చేద్దామని నాకు బాగా అనిపించాయి. మొన్న సేల్లో తీసుకున్నాను, బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా, మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. ఒక్కొక్కటిగా అయితే కనుక ఇవి చూద్దాం. ఇవి చూపిస్తానండి. నేను రీసెంట్గా యాక్చువల్గా నేను కూడా ఇన్స్టాగ్రామ్లోనే చూసాను, నాకు కూడా వర్త్ అనిపించింది. ఫ్యాక్ట్ చెప్పాలంటే నిజంగా బాగున్నాయి. నేను ఒక టెస్ట్ ట్రైల్ చేసా, ఒక పిన్ తీసుకుని ఎలా ఉంటుందో చూద్దాము అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని పిన్స్ వచ్చాయండి, పడిపోతాయేమో, ఇంకా ఇంతకన్నా నేనైతే బెండ్ చేయలేను, పడిపోతాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్, ఎక్కడ కూడా ఏది మనకి మళ్ళీ కూడా రిపీట్ అవ్వాల, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్. ఎలా కనపడతాయి మనకి ఇవి అంటే, నేను ఒక షార్ట్ వీడియో చేస్తానండి బెస్ట్, ఇంకా చెప్పాలంటే, లేకపోతే అర్థం కావు. ఇవి ఇలా ఉన్నాయి, ఓకే. అండ్ దీని బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇలా ఉంది, ఓకే. ఇక్కడ ఒక చిన్న పిన్ లాంటిది మనకు కనబడుతుందండి. దాన్ని ఇలా తీస్తే ఏమవుతుందంటే కనుక ఈ రెండు విడిపోతాయి ఫస్ట్, ఓకే. ఇక్కడ ఒక సూది లాగా ఉంది చూడండి, ఇప్పుడు కనబడుతుంది కదా. దాన్ని మన డ్రెస్కి అయితే పెట్టాలన్నమాట. ఎగ్జాంపుల్ పెట్టి చూద్దాం ఇప్పుడు మనము. ఇప్పుడు నేను ఈ రెండింటిని కలుపుతూ ఈ పిన్ని ఇందులో పెడుతున్నాను, ఓకే. ఇది బయటకు వచ్చింది, కనబడుతుందా అండి, ఓకే కదా. ఇప్పుడు ఈ పిన్ని మళ్ళీ తిరిగి దీనిలో పెట్టేస్తున్నాను, లాక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, బట్ట చిరగాలి కానీ ఇది రాట్లా. ఇది బయట సైడ్కి ఉంటుంది, ఇది లోపల సైడ్కి ఉంటుంది. మళ్ళీ ఈ పిన్ని మనం నొక్కే వరకు ఇది మాత్రం ఓపెన్ అవ్వదు, ఓకే. మీరు లాగినా రాదు, ఏం చేసినా రాదు, చూడండి, ఓకే. ఇంకా అంటే చిరిగిపోతుంది ఇది. సో 101% వీటిని మనం పెట్టుకోవాలి, ఖచ్చితంగా యూజ్ అవుతాయండి, చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ పిన్నికి మళ్ళీ ఇది తీయందే, ఇది మాత్రం ఓపెన్ అవ్వడం ఎవరి వల్ల కాదు, ఇది చిరిగిపోవడం తప్ప ఫైనల్, ఇంకా అది నో డౌట్. కానీ ఇవి షార్ప్గా ఉన్నాయి, కేర్ఫుల్గా ఉండాలి, ఓకేనా. పెట్టేద్దాము, మళ్ళీ గుచ్చుకోగల. అండ్ చాలా అయితే కనుక చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నటువంటి డిఫరెంట్ పిన్స్ అనమాట. సో చూసుకోండి, నచ్చిందని అనుకుంటే కనుక డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, పడిపోతాయని భయం అవుతుంది. ఇవి బాగున్నాయండి, మంచి క్వాలిటీ, సూపర్ వర్త్. నాకు తెలిసి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుంటారేమో, నాకు తెలీదు, బట్ హైలీ రికమెండెడ్ నేను కూడా. నెక్స్ట్ అయితే కనుక అండి, కొన్ని దివాళీ డెకర్ ఐటమ్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. కొన్ని ఓపెన్ చేశాను, కొన్ని ఓపెన్ చేయాలి. ఇవి కూడానండి ప్యాక్ ఆఫ్ క్లియర్గా మీకు నేను పెడతాను. 1 2 3 4 5 6 7 8 అనమాట. వీటిలో 4 ఉన్నాయి, 2 ఉన్నాయి, 4 6 8 12 మీ క్వాంటిటీ ఎంత కావాలన్నా కానీ దొరుకుతాయి. సో దివాళీకి అయితే కనుక డెకర్ ఐటమ్ కింద నేను తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ నిన్న తులసి వీడియోకి షేర్ చేశానండి, చూసారా లేదా? అసలు ఆ రీల్ ఎంత యూస్ఫుల్లో తెలుసా, అది కూడా బయట గార్డెన్లో. తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి, ట్రస్ట్ మీ, సూపర్ ఉంటుంది. బాల్కనీ గార్డెన్స్ నేను తులసిలో డెకర్ చేశానండి, నెక్స్ట్ లెవెల్. నేను ఈ వారం 10 రోజులు అయితే డెఫినెట్గా పెడతాను దాన్ని. నాగుల చవితి అయిపోయే వరకు ఖచ్చితంగా పెడతాను అనమాట. సో అప్పటి వరకు ఇట్లాంటి డెకర్ ఐటమ్స్ ఉంటే బాగుంటాయి. బయట మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ కాబట్టి, చెట్లు కూడా ఎక్కువ కాబట్టి గాలి విపరీతంగా వేస్తుందండి, అసలు లైట్స్ని పట్టుకోలేము మేము. అందుకోసం కొన్ని అలాంటప్పుడు కొంచెం అయినా బాగుంటాయి అనేసి ఇప్పుడు నేను మొన్న మట్టి దీపాలు కూడా తెచ్చుకున్నాను, ఇట్లా గోపురం లాగా వస్తాయి కదా, అవి ఎక్కడ పెట్టడానికంటే కనుక గేట్ బాగా హైట్ ఉంటాయి కదా, అటు సైడ్కి ఇటు సైడ్కి అయితే కనుక తీసుకున్నాను అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో 2 వెలిగిద్దాము అనేసి. అండ్ ఆల్రెడీ అవి లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను, ఈ ఇయర్ వాటిని యూజ్ చేస్తాను. ఆల్రెడీ బయటకు తీసి పెట్టాను, క్లీనింగ్స్ అయిపోయినాయి మావి కూడా. సో మనది వ్లాగింగ్ కంటెంట్ కాదు కాబట్టి నేను జనరల్గా అవేం చూపించాను, కానీ కొద్ది కొద్దిగా నాది కూడా అవుతుంది. మీది కూడా ఎంతవరకు వచ్చిందని తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా పిండి వంటలు అయితే కనుక రేపటి నుంచి స్టార్ట్ అండి. ఆ ప్రోగ్రామ్ కూడా అయిపోయిందంటే కనుక ఇంకా దీపావళికి చక్కగా వెయిట్ చేయడమే, ఎప్పుడు ఫెస్టివల్ వస్తుందా సెలబ్రేట్ చేసుకుందాము అనేసి. దీపావళికి మేము ఎక్కువేమి క్రాకర్స్ కాల్చమండి, రీజన్ చెప్తాను. మా బాబు 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒక చిచ్చుబుడ్డి అంతా అయిపోయింది, మేమందరం అక్కడే ఉన్నాము.
అంతా అయిపోయిన తర్వాత వాడు ఈ ఒక్క లాస్ట్ నేను కాల్ చేసి వచ్చేస్తాను మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు దాకా అక్కడే ఉన్నాం. వాడు బాగానే కాలుస్తున్నాడు. 7th 8th అంటే చిన్నపిల్లలు కాదు కదా. సరే నేను కూడా జాగ్రత్త అని చెప్పి జస్ట్ అట్లా లోపలికి వెళ్ళాను. వాడు దాన్ని వెలిగిస్తూనే దీపానికి పెట్టాడు. అది బ్లాస్ట్ అయింది చేతిలో. హాస్పిటల్స్ లేవు, అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూడు పటాసులు, వెళ్ళమన్నా కానీ సౌండ్స్. ఎటు వెళ్ళాలి, ఏ హాస్పిటల్ కూడా ఓపెన్ లేదు. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు నియర్ బై ఉన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏదో కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించినా కానీ ఆ నైట్ అంతా మాకు ఎంత బాధ అంటే ఒకలాంటి బాధ. మేము ఆ రోజే డిసైడ్ అయిపోయామండి, అసలు క్రాకర్స్ జోలికి వెళ్ళకూడదు, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇట్లాంటివి ఇవ్వకూడదు. వీటి వల్ల ఏమంటారండి బాధని తప్ప లైక్ అంత అనిపించలా, మనసు విరిగిపోయింది ఇంకా ఆ రోజుతో. మా ఇంట్లో అందరికీ, మా ఇంట్లో ఎవ్వరం కూడా ఇంకా క్రాకర్స్ కాల్చము. కానీ ఏదో ఇంకా శాస్త్రోక్తం అనేది ఉంటుంది కాబట్టి 2 కాకర పువ్వొత్తులు తీసుకుంటాము, ఒక 2 బాక్సులు, తల ఒక 2 మాత్రం ఇలా అంటాం. నమ్ముతారో లేదో మా బాబు అవి కూడా కాల్చాడు. కానీ చాలా బాధపడ్డామండి. ఆ చెయ్యి తగ్గే వరకు వాడికి నరకయాతన. వాడు ఫిజికల్గా పడ్డాడు, మేము మానసికంగా పడ్డాం. నేను చెప్తుంటే కూడా ఎంత పైన అవుతుందో మీరు ఇప్పటికీ ఇమాజిన్. మాకు ఆ సిచ్యువేషన్ గుర్తుండిపోయిందండి. ఇప్పటికీ కూడా నాకు ఆ బాధ, ఆ పెయిన్ తెలుసు. ఇంకా అసలు కంప్లీట్ వద్దనుకున్నాం అంతే, ఇంకా వదిలేసినాం దాన్ని. మేము ఓన్లీ 2 క్రాకర్స్ 2 ఫొటోస్కి స్టిల్ ఇస్తాం అంతే తప్ప వాటి జోలికి కూడా వెళ్ళాం. ఇంకా మా నెక్స్ట్ జనరేషన్కి కూడా మేము ఇంక ఇవ్వదలుచుకోవట్లేదు. బికాజ్ వద్దనుకున్నాం, ఇంకా మనసు విరిగిపోయింది దానిపైన. కానీ దీపాలు మాత్రం బాగా పెట్టుకుంటాము, ఫోటోలు కూడా బాగా దిగుతాము, వీడియోలు కూడా బాగా తీసుకుంటాము. లైక్ ఇలా అలా పట్టుకుంటూ అంతే, అవే గుర్తులు, అవే దీపావళి మాకు ఇంకా. ఓకేనా, ఇది నెక్స్ట్ అయితే కనుక మనం ఇది ఒక మోడల్ చూద్దాము. మేబీ బోర్ కొట్టించానేమో, బట్ కేర్ఫుల్గా మాత్రం ఉండండి. కాల్చుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్తాను, పిల్లల్ని మాత్రం చెయ్యి విడవనే వద్దండి. ఎండ్ వరకు, వాళ్ళ ఇంట్లోకి వచ్చేసే వరకు అసలు మీరు వెనకాతలే ఉండండి. ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒక్కొక్కసారి ప్రమాదం ఎలా వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియదు. వీడియో లాంగ్ అవుతుందని తెలుసు, బట్ కొంచెం కేరింగ్ ఎందుకో నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. సో ఓకేనా, జాగ్రత్త క్రాకర్స్ కాల్చేటప్పుడు. లడ్డూ పెడుతున్నాను అనుకుంటున్నారా? కనపడుతుంది కదా ఇక్కడ ఒత్తి, లడ్డూ లాగానే ఉన్నటువంటి దీపాలు, క్యాండిల్ దీపాలు. ఇది ప్యాక్ ఆఫ్ అయితే కనుక టోటల్గా మనకి 6 వచ్చాయండి. క్యాండిల్ అనమాట ఇవి. నేను చూపిస్తాను చూడండి, ఇలా ప్యాక్ ఆఫ్ 6 ఉన్నాయి. ఇవి కొంచెం లోపల ఏంటంటే ఇట్లా రాసుకుపోయి ఎల్లోగా అయిపోయింది అనమాట. ఆల్రెడీ చేతికి కూడా అయిపోతుంది ఇలాగా. ఇవి జస్ట్ ఏదైనా ప్రమిదలా అలాంటివి కొంచెం సపోర్ట్ తీసుకుని పెట్టేసి దాని మీద అయితే కనుక మనం ఇట్లాగా వెలిగించుకోవడమే. బాగా అనిపిస్తున్నాయి కదా, ముద్దుగా. నాకు కొంచెం కొత్తగా అనిపించాయి అనమాట. సో సరే చూద్దాంలే అని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేశానండి. ఇంటికి అత్తయ్య మావయ్య కూడా వస్తారు, వాళ్ళు ఊర్లోనే ఉంటారు కదా. బట్ దివాళీకి మాత్రం ఖచ్చితంగా మా దగ్గరికి వస్తారనమాట. ఆల్రెడీ వాళ్ళు ఐ థింక్ సాటర్డే నైట్ కానీ సండే మార్నింగ్ అని బయలుదేరుతారు. మనకి మండే ఫెస్టివల్ కాబట్టి. సో మాకు ఇంకా అలా పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, మంచి టైం పాస్ అయిపోతుంది. ఇక అదే మాకు దీపావళి. స్టార్టింగ్లో అన్నాను కదా అండి, కొన్నేమో ఓపెన్ చేశాను, కొన్నేమో ఓపెన్ చేయలేదన్నమాట. ఓకే, ఇది 50 టీ లైట్ క్యాండిల్స్ అండి. సో ప్యాక్ ఆఫ్ లాగా వచ్చింది. మీ ముందే ఇప్పుడు ఓపెన్ చేశాను. సో వీటిని అయితే కనుక ఎక్కడైనా అక్కడక్కడ పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. కొన్ని చిన్న మట్టి ప్రమిదలు కూడా తెచ్చుకోవాలి అంటారు కదా. ఎవ్రీ ఇయర్ ఎన్నున్నా కానీ మనం కొత్తవి ఒక 1/2 డజన్ అన్నా కానీ యాడ్ చేసుకోవాలి. కాబట్టి వెళ్ళి నేను కూడా ఈసారి చిన్నవి ప్లాన్ చేసుకుంటున్నాను. వీటినన్నింటినీ కూడా లైక్ వాల్ అంతా అలా పెట్టడానికి కానీ. సో చూడాలి ఎంతవరకు షాపింగ్ ఫినిష్ చేస్తాను ఏంటి అనేది. అయిపోతుందిలేండి ఎండ్ ఆఫ్ ద డే, ఇంకా మనకి 4 రోజులు ఉంది కదా. ఇలా ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఓకే, ఇది కేబుల్ వైర్ లాగా చార్జ్ చేసుకునే వైర్. ఇది కామన్గా అందరి దగ్గర ఉండే వైరే. దీని ఏమంటారండి, సీపిన్ అంటారు అనుకుంటా. నాకు అసలు ఎలక్ట్రిక్ ఐటమ్స్ గురించి పెద్దగా తెలియదు. వీటన్నిటిలో మా వాడు బాగా స్పెషలిస్ట్ అండి. ఇదేంటంటే 2 సైడ్ టేప్ ఉంటుంది కదా అండి స్టిక్ చేసుకోవడానికి. దీన్ని ఏం చెప్పాలో కూడా సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. సో 2 సైడ్ కూడా మనకి టేప్ లాగా వస్తుంది కదా అండి, దీనికి అతుకుతుంది, మన వాల్కి కూడా అతుకుతుంది కదా, ఆ ప్యాటర్న్ అనమాట. దీన్ని మనం స్టిక్ చేసేసుకుంటాము. ఓ మై గాడ్. సో ఇదేంటంటే రిమూవబుల్ కవర్ ఉంది కాబట్టి జారిపోతుంది. సో వన్స్ ఇలా పెట్టేసామంటే కనుక మనం ఇంకా ఎప్పటికప్పుడు ఛార్జింగ్ చేసుకుని పెట్టుకోవడమే. సో చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని. ఇప్పుడు చూడండి, ఇది మ్యాగ్నెటిక్లో ఉంటుంది, ఈజీగా వస్తుంది, ఈజీగా పెట్టడమే. ఇప్పుడు టైట్ అయింది ఇగో. ఓకే, ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవడం, నీట్గా తూడ్చేసి. ఇది ఎందుకు తీసుకున్నానో చెప్తాను. ఇది మనకైతే కనుక
చార్జ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటేనండి లైట్ అనేది వెలుగుతుంది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉండింది. ఐ థింక్ ఇది ఛార్జింగ్ పెట్టాలనుకుంటా అండి, వెలగట్లేదు కదా. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంది, ఇక్కడ రాసుంది. ఎక్కడైనా చీకటిగా ఉన్న ప్లేసెస్లో ఉంటే కనుక పెట్టుకోండి. సో వన్స్ ఆన్ చేసామంటే కనుక మనకు అలా లైట్స్ అనేవి వెలుగుతాయి. ఎప్పుడైనా ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో దివాళీ కదా, కొంచెం లైట్స్తోనే మన డెకరేషన్ ఉంటుంది, ఇంకేం ఉంటుంది చెప్పండి. ఇంకా అందుకోసం అయితే కనుక తీసుకున్నాను. ఇది కూడా ఎక్కడైనా ప్లాన్ చేద్దాం అనేసి. ఇది ఒక లైట్ అలా నిండిపోతూ వెళ్ళిపోతుందండి అసలుకి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. ఇది కూడా తీసుకున్నాను ఈ దీపావళికి అయితే కనుక. ఆల్రెడీ లైట్స్ నా దగ్గర లాస్ట్ ఇయర్ ఉన్నాయి, చూపించానండి, మీకు గుర్తుందో లేదో. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి ఎక్కడ వేస్తామంటే కనుక బయట మన గుమ్మాలకి వాటన్నిటికీ ప్లగ్ బోర్డ్స్ దగ్గర టేప్స్ పెట్టేసి మొత్తం అంతా కూడా ఇట్లా పెట్టేస్తామన్నమాట. ఇది కూడా కొత్తగా చూసాను నేను, బాగానే అనిపించింది. ఇదైతే కనుక మీరు ఇలా దీన్ని కట్ చేసుకోవచ్చు అంట, ఎక్కడ కావాలన్నా కానీ అక్కడ పెట్టుకుని కట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఇదైతే కనుక ప్లగ్లో పెట్టి స్విచ్ వేస్తేనే మనకి ఇది వెలుగుతుంది. ఇలా వైర్ లాగా వచ్చిందండి. సో దీని గురించి అంత నాకు డీప్గా తెలీదు. ఇది మా అబ్బాయిని అడిగితే నువ్వు పెట్టు నేను చూపిస్తాను, నేను పెడతానని చెప్పాడు అనమాట. ప్యాక్ ఆఫ్ ఇది కూడా వచ్చింది, బట్ వెలుగుతుందని నమ్మకం అయితే ఉంది. ఇవన్నీ కూడా లోపల లైట్స్ లాంటివి ఉన్నాయి చూడండి. ఇది ఎన్నో మీటర్స్ కూడా మెన్షన్ చేశారు యాక్చువల్గా. సో చూడాలి, ఇది కొత్తగా యాడ్ చేసుకున్నాం మేము ఈ ఇయర్. వీటి గురించి వాడికే తెలియాలి. నేను పెద్దగా అసలు వాటి జోలికి కూడా వెళ్ళను, నాకు అంత ఐడియా ఉండవండి వాటి మీద. ఎలక్ట్రిక్ ఐటమ్స్ మీద నాకు జీరో నాలెడ్జ్. అండ్ బ్యూటీ కేటగిరీ కూడా చాలా తక్కువ. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద పట్టు ఉంటుంది కదా అండి. నాకు కరెంట్ అంటే కూడా భయం. నాకు చిన్నప్పుడు ఒకసారి రైస్ కుక్కర్ షాక్ కొట్టింది అనమాట. అప్పటి నుంచి నేను అసలు అటు జోలికి కూడా వెళ్ళాను. బాగా కొట్టింది, ఇట్లా చేయి పెట్టాను అనమాట, దానిలో సమ్మని లాగింది అంతే. ఆ రోజు నుంచి అసలు ముట్టుకొని కూడా ముట్టుకోనండి. నేను ఏదైనా ముట్టుకోవాలంటే కట్టేసే పట్టుకుంటా, మళ్ళీ కట్టేసి వేసుకుంటా, అంత భయం వచ్చేసింది నాకు. గట్టికి కొట్టింది అనమాట. ఇది కలువ పువ్వులు ఐడియా ఉంటుంది కదా అండి. అయితే కనుక డెకరేట్ చేసుకోవడానికి కలువ పువ్వులు లాంటివి అనమాట. ఇవి టోటల్గా 6 అయితే కనుక వచ్చాయి. 6 కలర్స్లో వచ్చాయి. 3, ఇదొకటి 4 అండ్ వైట్ అండ్ ఈ కలర్స్తో అయితే కనుక టోటల్గా 6 వచ్చాయి. ఇది తామర పువ్వు మీద మనకి మంచిగా కలువ పువ్వు ఉన్నట్టు షేప్ ఉంటుంది. పైన సైడ్ అయితే కనుక చక్క లైట్స్ వెలుగుతూ ఉంటాయి. తులసం ముందు బౌల్ పెట్టి నీళ్లు పోసి చామంతి పూల రేఖలు అవన్నీ కూడా చీల్చి గులాబీలు కూడా వేసి అక్కడక్కడ వీటిని అలా వేయాలనేది నా ప్లాన్ అనమాట. సో అందుకోసం అయితే కనుక తీసుకున్నాను. సో చెప్పాను కదా, ఇంకా ఇలా అలంకరించుకోవడమే మా దీపావళి పండుగ. సో దానికోసం అయితే కొన్ని డెకర్ ఐటమ్స్ అయితే ఇలా పెట్టాను. లాస్ట్ ఇయర్ కూడా అన్నీ నా దగ్గర ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వీడియో మీరు చూసారో లేదో తెలియదండి. బంతిపూలతోనే ఆల్రెడీ డెకర్ చేసినటువంటి పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవన్నీ షేర్ చేశాను. అవన్నీ నీట్గా ఒక ప్యాక్ చేసి ఆల్రెడీ పైన పెట్టాను. ఆల్రెడీ ఆ రోజు వరకు అయితే దింపుతాం చక్కగా. ప్రమిదలు లాస్ట్ ఇయర్ ఫొటోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అసలు రియల్ మట్టి ప్రమిదల్లో అయితే కనుక వాటర్ వేసేసి చక్కగా వెలిగించామన్నమాట. సో అలా ఇంకా మేము మా దీవాళిని సెలబ్రేట్ చేసుకుంటాము. వాటితో పాటుగా ఎలా అయితే మనం కొన్ని మట్టి ప్రమిదల్ని కలుపుకుంటామో మన మట్టి ప్రమిదలకి యాడ్ చేసినట్టుగా ఈ ఇయర్ కూడా ఇవి అయితే కనుక కొన్ని లిమిటెడ్లోనే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇదండి మన వీడియో, నచ్చిందనే అనుకుంటున్నాను. సో కొంచెం వీడియో ఎక్కువనే అయింది, కొన్ని ఎక్కువగానే చెప్పేసానేమో తెలియదు కానీ ఓవరాల్గా అయితే కనుక వీడియో అనేది ఎండ్ చేసేస్తూ బాయ్ చెప్పేస్తున్నాను. అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉండుంటాయండి, మేబీ ఈ ఫ్లోలో కంటెంట్ ఎక్కువ ఉంది. ఐ థింక్ ఒక 23 to 24 ప్రోడక్ట్స్ వరకు మీకు షేర్ చేశాను కాబట్టి మిస్టేక్స్ ఉంటే సారీ. బాయ్ బాయ్.